భగవంతుని యొక్క వైభవాన్ని మనకి తెలియజెప్తూ భగవన్ నామం యొక్క మహిమను కూడా తెలియచేశాడు మనకి సూతుడు సౌనకాది మునులందరికీ. భగవన్నామ ప్రభావం చాలా గొప్పది. ఎవరైనా ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాళ్ళకున్న భవబంధాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆ స్వామి ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు. కానీ వేదం చెప్తోంది పరమాత్మకి జన్మ ఉందా లేదా అంటే వేదం తెలియచేసింది అజాయమానః అని చెప్పింది. పుట్టుక లేదండి స్వామికి, కానీ బహుధా విజాయతే, అనేక జన్మలు ఎత్తుతున్నాడు అని చెప్పారు. పరస్పర విరుద్ధంగా లేవు, జన్మలు లేవని చెప్తున్నారు, మళ్ళీ బోల్డ్ జన్మలు ఉన్నాయంటున్నారు. ఏమైనా అర్థమవుతుందా? భోజనం చేశారా? తిన్నాను కానీ తినలేదండి అన్నాడు. ఏమిటి అర్థం? ఏదో ఒకటే చెప్పాలిగా, తిన్నాను తినలేదు, కానీ తిన్నాను కానీ తినలేదండి అన్నారు. నిద్రపోయారా? నిద్రపోయాను కానీ నిద్రపోలేదండి. కానీ ఏమంటున్నారు? పుట్టుక లేదండి దేవుడికి అని. వెంటనే ఏం చెప్పారు? బహుధా, అనేక మార్లు అనేక విధాలుగా అవతరించాడు అని చెప్తున్నారు.